ఇక మీ నాయన నిన్నటి నుంచి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టి ప్రజలు ఆల్రెడీ ఆయన సైడ్ చూస్తున్నారు డెఫినెట్గా. మరి 7 లక్షల కోట్లు ఎట్లా బుక్కినవరా నాయన, గంట ఎట్లా బుక్కుతో ఇంత పక్కగా ఉన్నామని ఆయన సైడ్ ఎందుకు చూస్తుర్రు? అబ్బా ఏం నాయకుడు రా నాయన, 10 ఏళ్ళు పరిపాలించిండు, 7 లక్షల కోట్లు బుక్కినాయి. దానికోసం చూస్తున్నారు, మిమ్మల్ని అధికారానికి తేనిక చూస్తలేరు. నువ్వు ఇంకా 10 లక్షల మంది సభ పెట్టినా ఆ 7 లక్షల కోట్లకి వెళ్ళి మిగిలిన పైసలు రోజు పిలిపించి ఫామ్ హౌస్లో సంచులు ఇచ్చినా, జనాన్ని తరలించమని చెప్పినా తెలంగాణ ప్రజలు తెలంగాణ సొమ్మును వెనకకిచ్చుడే. మీరు డెఫినెట్గా మీరు ఆయన సొమ్ము ఎంతుంటే అంత రాబట్టుర్రి, ఎందుకంటే ఆ సొమ్ము అంతా తెలంగాణ సొమ్మే. కాబట్టి నేను క్లియర్గా ఈరోజు మీ అందరికీ చెప్పేది ఒకటే, మేము మంచి చెయ్యాలన్న దానికి నిదర్శనమే ఇవన్నీ. ఈ మార్కెటింగ్ ఇంత ఎక్కడన్నా చూసిన ఏ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఇంత కక్ష, ఇన్ని ట్రోల్స్, సినిమా యాక్ట్రెస్, స్పోర్ట్స్, జవ్వాలు పడితే వాళ్ళు పెడుతున్నారు వీడియోలు. అసలు అందులో ఏ ఫోటో తీసి ఈ ఫోటో పెడుతున్నారు, ఆ ఫోటో కేసులు కట్టగానే విత్డ్రా చేస్తున్నారు సారీ అని. మరి దీన్ని ప్రజలు గమనించాలి. అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి, యాక్చువల్ ఒరిజినల్ జింకలు ఉన్నాయని చెప్తున్నారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవేళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి. ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఈడ ఢిల్లీలో వండుకుంటే కూడా అయ్యే సప్పుళ్ళు వస్తున్నాయి వాళ్ళు వేసిన దెబ్బకు. అంటే వాళ్ళు అంత మార్కెటింగ్ చేసారు. భారతదేశ వ్యాప్తంగా ఎవరింట్లో వండుకున్నా ఈరోజు పీకాక్ సప్పుడే వస్తుందంట. ఎందుకంటే వీళ్ళు అంత బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేసారు. మొత్తం బుల్డోజ్ అసలు మొత్తం ఏరేసిరు పారేసిరు. డెఫినెట్గా